హాయ్ యూఎస్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్. మన ఆర్కే కలెక్షన్ షోరూంలో మనకు ఎవ్రీడే కూడా న్యూ ఫ్యాన్సీ శారీస్ అనేది చూస్తుంటాం కదా. ఈరోజు కూడా మనకు ఓన్లీ 1000 బిలోలో మనకు మంచి డిజైనర్ వేర్ శారీస్లో కోరా సిల్క్లో మనకు విత్ టిష్యూ కలర్ కాంబినేషన్లో చూద్దామండి. ఫస్ట్ శారీ చూసుకుంటే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే మనకు సిల్వర్ కలర్ జరీ అనేది ఒక పైపింగ్ బార్డర్ అనేది ఒక తీసుకున్నాం, పైన బార్డర్ అంతా కూడా. అలాగే ప్లెయిన్ బార్డర్ అనేది ఆర్గంజా కోరా స్టైల్లో మనం క్లాత్ అంతా కూడా తీసుకున్నాం. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే టిష్యూలోనే మనకు సిల్వర్ జరీ అనేది యూజ్ చేస్తూ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ అనేది హైలైట్ చేసాం. దీంట్లో అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా ఇంతే లెంతీలో, చాలా దగ్గర లెంతీలో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే ఒక పికాక్ డిజైన్ సైడ్లో మనకు డిజైనర్ వేర్ లా మోడల్ తీసుకున్నామండి. అది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్లో పికాక్ డిజైన్, అవుట్లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ తీసుకుంటూ మిడిల్లో అంతా కూడా లీవ్స్, ఫ్లవర్స్, చిన్న రౌండ్ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా హైలైట్ చేసుకుంటూ ఈ బంచెస్ ఇంతే లెంత్లో మనకు ప్లెయిన్గా తీసుకుంటూ మంచి ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ కలర్ బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్ ఒక కడ్డీ పళ్ళు లాగా మనకు ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. అవుట్లైన్ టూ సైడ్స్ కూడా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. అలాగే దీనికి టాజల్స్ అనేది కూడా మనకు సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే సిల్వర్లోనే మనకు ప్లెయిన్ వచ్చేలా తీసుకున్నాం. ప్లెయిన్ విత్ 2 సైడ్స్ కూడా మనకు కడ్డీ బోర్డర్ స్టైల్లో హైలైట్ చేసుకున్నామండి. దీని కాస్ట్ మనకు ఓన్లీ 920 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఎల్లోలో కూడా మనకు డిజైనర్ స్టైల్ ఓన్లీ సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే మనకు పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే 3 ఇంచెస్ వరకు మనకు ప్లెయిన్ కోరా సిల్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ సెల్ఫ్లా తీసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే టిష్యూలోనే మనకు సిల్వర్ జరీ అనేది యూజ్ చేస్తూ టిష్యూ అనేది తీసుకున్నాం. దీనిపైన మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. ఈ ఫ్లవర్స్ ఇంతే లెంతీలో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే మనకు పికాక్ డిజైన్స్ అనేది ఎల్లో బ్యాక్గ్రౌండ్ మనం పైన ప్లెయిన్ ఒక 4 ఇంచ్ తీసుకున్నాం కదా, అలాగే మనకు కింద బార్డర్ మనకు ఒక లెంతీ బార్డర్ లాగా తీసుకున్నాం. దీంట్లో అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ పికాక్ డిజైన్, అలాగే దాని చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తూ దానిపైన అంతా కూడా సిల్వర్ బూటీస్ అనేది హైలైట్ చేసుకున్నాం. కింద బార్డర్ అనేది కూడా మనకు బిగ్ సైజ్ బార్డర్లో కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కడ్డీ పళ్ళు మనకు ఒక 5-6 ఇంచెస్ కడ్డీ సిల్వర్ కలర్ జరీతో మనకు కడ్డీ బార్డర్ తీసుకుని 2 సైడ్స్ కూడా మనకు గోల్డ్ కలర్ జరీ బార్డర్ లాగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఎల్లో కలర్ అండ్ సిల్వర్ జరీ మిక్స్ చేసుకుంటూ మనకు కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇది టోటల్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ మాత్రం మనకు ఓన్లీ 920 రూపీస్ అండి. ఒక కలర్ చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. పింక్ అండ్ పీచ్ అది కూడా డబుల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకుంటే ఓన్లీ పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్లో జరీ అనేది మంచి పైపింగ్ అనేది తీసుకుంటూ మిడిల్లో ఒక లెంతీ బార్డర్ ఒక 4-5 ఇంచెస్ బార్డర్ లాగా మనకు సెల్ఫ్ కోరా మెటీరియల్లో తీసుకున్నాం. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే సిల్వర్ కలర్ జరీ అనేది టిష్యూ వల్ల మనకు షైనింగ్ అనేది కూడా డబుల్ కలర్ ఉంటుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే ఒక బ్లూ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ డబుల్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా లుక్ ఉంటుందండి. దీంట్లోనే మనకు శారీ అంతా కూడా ఇంతే లెంత్లో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకుంటే సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ అనేది యూజ్ చేస్తూ దీనికి ఒక పీకాక్ డిజైన్స్ అంతా కూడా డిఫరెంట్ యాంగిల్లో మనకు హైలైట్ చేసుకున్నాం. దీనిపైన అంతా కూడా మనకు చాలా డిజైనర్గా అవుట్లైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకు థ్రెడ్ వర్క్ అంతా తీసుకుంటూ దానిపైన అంతా కూడా ఒక సిల్వర్ జరీ అనేది తీసుకుని దాంట్లో ఒక చిన్న ఫ్లవర్స్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు కడ్డీ బార్డర్ పైన పైపింగ్ బార్డర్ తీసుకున్నాం కదా, అలాగే పైపింగ్ బార్డర్ అలాగే 4 ఇంచెస్ అనేది కడ్డీ బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కడ్డీ పళ్ళు అండి, అది కూడా సిల్వర్ జరీ అనేది ఒక 5 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ పైపింగ్ బార్డర్ లాగా మనం 2 సైడ్స్ కూడా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకు టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకు 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ బార్డర్ కానీ డిజైనర్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు. దీంట్లోనే మరొక కలర్ చూసుకున్నట్టయితే మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. క్రీమ్ కలర్లోనే మనకు సిల్వర్ కలర్ జరీ అనేది మనకు మిక్స్ చేయడం వల్ల మనకు చాలా బ్రైట్ కలర్, కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది మనకు చూడవచ్చు. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్లోనే మనకు చాలా లైట్గా ఉంటుంది. పైన బార్డర్ కూడా సేమ్ సిల్వర్ కలర్ జరీ అనేది ఇచ్చేస్తాం. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ కాంబినేషన్లో ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ స్టైల్లో మనకు హెవీగా ఎంతలో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. కింద బార్డర్ స్టైల్లో చూసుకుంటే సిల్వర్ కలర్ కాంబినేషన్ పీకాక్ డిజైన్ డిఫరెంట్ యాంగిల్లో, అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా ఒక రౌండ్ ఫ్లవర్ తీగ డిజైన్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం.
ఈ బార్డర్ కూడా ఇంతే లెంత్లో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే మనకు ఒక కడ్డీ బార్డర్ లాగా మనకు ఒక 5 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకు సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీని కాస్ట్ కూడా మనకు ఓన్లీ 920 రూపీస్కి అవైలబుల్ ఉందండి. దీంట్లోనే మరొక కలర్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్, అది కూడా బ్లాక్ అండ్ పింక్ కలర్, చాలా బ్రైట్ కలర్ అనమాట. బ్లాక్లోనే మనకు పైపింగ్ చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ అనేది యూజ్ చేస్తూ పైపింగ్ అనేది తీసుకున్నాం. మనకు బ్లాక్ పైన మనకు సిల్వర్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది. అలాగే ప్లెయిన్ బార్డర్ స్టైల్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకు ఒక పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అంతా కూడా హైలైట్ చేసుకుంటూ ఈ ఫ్లవర్స్ అనేది ఇంతలో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్గా అండ్ సిల్వర్ జరీ అనేది యూజ్ చేస్తూ ఒక బంచెస్ డిజైన్ అనేది ఒక పికాక్ డిఫరెంట్ యాంగిల్లో తీసుకున్నాం. ఒక వన్ సైడ్ మాత్రం మనకు థ్రెడ్ వర్క్తో మనకు డిజైన్ చేసుకుంటూ దానిపైన అంతా కూడా తీగ డిజైన్స్తో మనకు సిల్వర్ జరీ అనేది యూజ్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. ఈ బంచెస్ అనేది ఇంతే లెంత్లో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. కింద బార్డర్ కూడా మనకు కడ్డీ బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ అనేది తీసుకున్నాం. అలాగే దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు ఒక 5 ఇంచెస్ అనేది కడ్డీ పళ్ళు, ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకుని 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ జరీ అనేది చూస్తూ పైపింగ్ లాగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మళ్ళీ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. అది కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకుంటూ మనకు ప్లెయిన్ 2 సైడ్స్ బార్డర్ అనేది కూడా హైలైట్ తీసుకున్నాం. దీని కాస్ట్ కూడా మనకు ఓన్లీ 920 రూపీస్కి అవైలబుల్. మరొక కలర్ చూసుకున్నట్టయితే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. అది కూడా లైట్ గ్రీన్లోనే మనకు సిల్వర్ జరీ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. పైన బార్డర్ అంతా కూడా చూసుకుంటే పైపింగ్ బార్డర్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. అలాగే ప్లెయిన్ బార్డర్ సైడ్లో తీసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే టిష్యూలోనే మనకు సిల్వర్ జరీ అనేది చేస్తూ తీసుకున్నామండి. దీనిపైన అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకు ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకుంటూ ఈ ఫ్లవర్స్ ఇంతే లెంతీలో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకుంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు ఆరెంజ్ అండ్ సిల్వర్ జరీ అనేది చేస్తూ ఒక ఫ్లవర్ బంచ్ లాగా తీసుకుని దాంట్లో పికాక్ ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకున్నాం. అలాగే థ్రెడ్ వర్క్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన మనకు థ్రెడ్ వర్క్ తీసుకున్నాం కదా, అలాగే దానిపైన అంతా కూడా సిల్వర్ జరీ అనేది చేస్తూ మనకు ఒక చిన్న తీగ డిజైన్ లాగా హైలైట్ చేసుకున్నాం. ఈ కింద బార్డర్ అంతా కూడా హైలైట్ ఉంటుందండి, ఎందుకంటే షోల్డర్ పార్ట్లో కానీ ఫ్రిల్స్ పార్ట్లో కానీ చాలా హైలైట్ అవుతుంది. అలాగే దీని పళ్ళు చూసుకున్నట్టయితే కడ్డీ పళ్ళు అనేది తీసుకున్నాం. అది కూడా ఒక 5-6 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకుంటూ 2 సైడ్స్ కూడా మనకు గోల్డ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. ప్లెయిన్లోనే మనకు టిష్యూ మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకు హ్యాండ్ పర్పస్ కానీ బార్డర్ కానీ కూడా హైలైట్ చేసుకున్నామండి. ఇవే కాక మనకు ఎవ్రీడే కూడా మనకు న్యూ డిజైన్స్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన అడ్రస్ వచ్చేసి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటుందండి. తప్పకుండా విజిట్